నవతరంగాలు ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను రాజేష్ ఖన్నా, సామాజిక ఉద్యమకారుని, అట్లాగే సాహిత్యకారుని. కవిత్వము, కథలు, అట్లాగే స్క్రిప్ట్ రాస్తాను. అదేవిధంగా సినిమా డైరెక్షన్లో కూడా ఉన్నాను. ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పి నవతరంగాలు ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కొన్ని రాజకీయ విషయాలు చర్చించుకుందామని చెప్పి అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్తో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 2023 ఎన్నికల్లో ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఫలితాలు కూడా ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అయితే దీంట్లో ప్రభుత్వం ఎందుకు మారింది, ఎలా మారాల్సి వచ్చింది, ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు అనే విషయాలు కొన్ని మాట్లాడే ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ప్రజలు ఓటు వేశారు అనే విషయాల్ని మనం కొంచెం విశ్లేషించుకున్నట్టయితే, ముఖ్యంగా కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మేనిఫెస్టోలో లేనటువంటి విషయాల్ని కూడా, లేని స్కీమ్స్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొన్ని అమలు చేసి వాటిని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలలో బీఆర్ఎస్కి ప్రజల్లో 2 స్కీమ్స్ల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నది. దాంట్లో మొదటిది ఏంటంటే రైతు బంధు స్కీమ్ మీద ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూసుకున్నట్టయితే ఈ 2023 ఎన్నికల ఫలితాలు కనుక చూసుకుంటే, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు, ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీ కావచ్చు, లేదంటే వరంగల్ కావచ్చు, లేదంటే కరీంనగర్ కావచ్చు, ఇట్లాంటి పట్టణ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఎక్కువగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు మొత్తం ఒక 2 చోట్ల తప్ప మిగతా అంతా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అయితే గ్రామాల్లో ఎందుకు బీఆర్ఎస్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే, ముఖ్యంగా రైతు బంధు అని చెప్పి మనం ఒకటి అనుకోవచ్చు. ఎందుకంటే రైతు బంధు అనే విషయంలో కట్ ఆఫ్ అనేది లేదు ఇక్కడ. సో ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకైనా భూమి యజమానులైతే సరిపోతుంది. భూమి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో, భూమి యజమాని ఎవరైతే ఉంటారో, తను వ్యవసాయం చేసినా చేయకపోయినా రైతు బంధు డబ్బులు రావడం, వాళ్ళకి అకౌంట్లోకి డైరెక్ట్గా నేరుగా పడడం అనే విషయం బాగా వ్యవసాయ కూలీలు అట్లాగే గ్రామాల్లో భూమి లేని నిరుపేదలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, భూమి లేనటువంటి ఈ నిరుపేదలు బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం జరుగుతుంది. సో ఇట్లా కౌలుకు తీసుకొని చేస్తున్నటువంటి కౌలు వ్యవసాయంలో ముఖ్యంగా ఏంటంటే కౌలుకు సంబంధించినటువంటి రైతులకి కనీసం పంట సాయం కూడా, అంటే పెట్టుబడి కూడా అందనటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి వచ్చింది. సో దీనివల్ల ఎక్కువ శాతం రైతు బంధు మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన బహుజనులు, భూమి లేనటువంటి నిరుపేదలు, వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దీంట్లో ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, రైతు బంధు అనే దానికి ఒక కట్ ఆఫ్ పెట్టి 5 ఎకరాలు లేదంటే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే బాగుండేది అనేటువంటిది మెజారిటీ అభిప్రాయంగా వచ్చింది. అయితే దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు ఈ రైతు బంధు స్కీమ్ అనేది ఒకటి వచ్చింది. ఆ తర్వాత దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇట్లాంటి విషయాలు, ఇవి మేనిఫెస్టోలో లేనటువంటి విషయాలు, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో లేని విషయాలు. దళిత బంధు, బీసీ బంధు. దళిత బంధులో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా హుజరాబాద్ ఎన్నికలప్పుడు ఈ దళిత బంధు స్కీమ్ ని తీసుకురావడం జరిగింది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఈ దళిత బంధు అట్లాగే బీసీ బంధు కూడా ఏంటంటే, బీసీ బంధులో కూడా కొన్ని 14 కులాల వాళ్ళకి మాత్రమే ఈ బీసీ బంధు కూడా వర్తింపజేసింది. అంటే 14 కులాల వాళ్ళకి బీసీ బంధు ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బీసీలలో 100 కులాలు ఉంటాయి. ఈ 100 కులాలలో దాదాపు 14 కులాలకు మాత్రమే బీసీ బంధు వర్తిస్తుందని చెప్పి దానికి రూల్స్ పెట్టడం వల్ల ఏమైందంటే, మిగతా కులాలన్నీ
బీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్ గా ఓటింగ్ పడడానికి కూడా కారణమైందనేది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే దళిత బంధు, ముఖ్యంగా దళిత బంధు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత బంధు విషయంలో ఏంటంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు, ఆ నాయకులకి మాత్రమే దళిత బంధు ఇస్తున్నారు, వచ్చింది అనేటువంటి అభియోగం బీఆర్ఎస్ పార్టీ పైన చాలా ఉన్నది. అయితే ఇట్లా చూసుకుంటే కొన్ని స్కీములు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఓటింగ్ కావడానికి కారణమైందని చెప్పి మనం విశ్లేషించుకోవచ్చు. అయితే ఇదే విషయంలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని బాగా గమనించి ముఖ్యంగా ఈ రైతు బంధు మీదనే బాగా వాళ్ళు దృష్టి పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకి ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అంటే గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉంటారు, దాంట్లో బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉంటారు. సో ఇది బాగా వాళ్ళని ఆకర్షించిందని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇవ్వడం, అట్లాగే పంట బోనస్ కింద 500 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇవి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఆకర్షించడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఇప్పటివరకు 6 గ్యారంటీలు మేము ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అని చెప్పి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, మిగతా జాతీయ నాయకులు ఎన్నికల సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. 6 గ్యారంటీల మీదే కాంగ్రెస్ బాగా ప్రచారం చేసుకున్నది. ఈ 6 గ్యారంటీల్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకటి గృహలక్ష్మి ఉంది, అట్లాగే రైతు భరోసా ఉంది, అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ ఉంది, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీల్ని మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తాం అని చెప్పి ధైర్యంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత 2 పథకాలని ఆల్రెడీ మేము చెప్పినటువంటి 6 గ్యారంటీలలో 2 స్కీమ్స్ ని మేము ఆల్రెడీ చేసేసినాం, కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్నది అనేటువంటి మాటని మనం ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం, దాని మీద బాగా అంటే దాదాపు 90% దాని మీద పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తున్నది. ఇంకో 10% ఏంటంటే లోకల్, అంటే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కావచ్చు, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్స్ కానీ, ఓనర్స్ కానీ వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం అక్కడక్కడ. అయితే మహిళల్లో మాత్రం చాలా సంబరంగా అందరూ బస్సులెక్కి పోవడం, రావడం, జర్నీ చేయడం ఇదంతా మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు మేము ఇప్పటికీ అమలు చేసేసినాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. అయితే వాస్తవానికి ఏంటంటే 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి అనేటువంటి ఒక స్కీమ్ లో 3 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో మొదటి పాయింట్ ఏంటంటే మహిళలకి, గృహిణులకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి, అట్లాగే 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పి, అట్లాగే మూడోది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా రవాణా కోసం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి అంటే కేవలం ఒకటే అంశం చేసింది. ఏంటి అది? ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా జర్నీ చేయడం. కానీ ఇంకా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇంకా చేయలేదు. అట్లాగే 2,500 రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తాం నెల అని చెప్పి ఈ పాయింట్ కూడా మహాలక్ష్మి స్కీమ్ లో ఉంది. కానీ ఈ 2 పాయింట్ల గురించి వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. కానీ కేవలం అంటే బాగా ప్రచారంలోకి వచ్చి జనంలో బాగా రెస్పాన్స్ వచ్చి, జనంలో 90% ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే విషయం ఏదైతే ఉన్నదో దాన్ని ముందుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇక్కడ ఇది మనం గమనించాలి. ఏంటంటే మహిళల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీ ప్రయాణం అనేది ఎక్కువ మైలేజ్ వచ్చేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు ఏదైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి
డబుల్ డిజిట్ ఇచ్చి ఆ అధికారాన్ని కట్టబెట్టారో దాన్ని ఇంకా ఉత్సాహంగా ముందుకు పోవడం కోసము ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం అనేది. కానీ మిగతా 2 స్కీమ్ల సంగతి ఏంటి? అవి ఎప్పుడు అమలు చేస్తారు? గ్యాస్ సిలిండర్ ఎప్పుడు 500 రూపాయలు అమల్లోకి వస్తుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే విషయం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేదు. అట్లాగే గృహిణులకు 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి అన్నారు. అంటే 2500 రూపాయలు నెలకి ఇవ్వడం, అట్లాగే 500 రూపాయల గ్యాస్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఆ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి క్లారిటీ ఇప్పటి వరకు ప్రజలకు ఇవ్వలేదు. కానీ ఈ 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం అందరం, పేపర్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, అట్లాగే మీడియా కావచ్చు, ఏదైనా కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణాల గురించి మాత్రమే చర్చ నడుస్తుంది. ఈ మిగతా 2 విషయాల గురించి ఎక్కడ చర్చ నడుస్తలేదు. కానీ మనం చూస్తే మా ఇంటి నుంచి నేను బయటకు వస్తే ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర వందల కొద్ది మహిళలు క్యూలు కట్టి, అంటే వేలిముద్ర వేయాలన్నట, వేలిముద్ర వేస్తే 500 రూపాయల గ్యాస్ వస్తుందట, మనకు అమలు అవుతుందట అని చెప్పి అది అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే మీరు గ్యాస్ ఏజెన్సీలో పోండి, వేలిముద్ర వేయండి, మీకు 500 రూపాయల సబ్సిడీ వస్తుంది, 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది అని చెప్పి ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఇది మరి మౌత్ పబ్లిసిటీ, మరి ఒక గ్లోబల్ ప్రచారం లాగా, అంటే అది నిజమా కాదా అనే విషయం కూడా తెలియదు. కానీ ప్రజలు మాత్రం, ముఖ్యంగా లేడీస్, ఎందుకంటే గ్యాస్ కనెక్షన్లన్నీ లేడీస్ పేరు మీదనే వచ్చినాయి, గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదనే వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే వేలిముద్ర వాళ్ళే, ఎవరైతే గ్యాస్ ఓనర్ ఉంటారో, ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వాళ్ళ వేలిముద్ర వేయాలంటే ఈరోజు వందలాది మంది మహిళలు మరి రోడ్ల మీద గ్యాస్ ఏజెన్సీల ముందు మరి బార్లు తిరిగి మరి క్యూలు కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి అమలు చేస్తున్న విషయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు ఎక్కడ. తర్వాత 2500 రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తామని చెప్పిళ్ళు, అది కూడా ఎప్పటి నుంచి ప్రారంభం చేస్తారు, ఏంటిది అంటే కొత్త వార్షిక బడ్జెట్లో చేస్తారా, లేదంటే ఇప్పుడు జనవరి నుంచి అమలు చేస్తారా అనేటువంటి విషయం ఎక్కడ ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అంటే మహిళలకి కొంత అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది, ఏంటిది అనేటువంటి విషయాలు, అంటే కొన్ని విషయాలు గోబెల్స్ ప్రచారం లాగా ఒక మౌత్ పబ్లిసిటీ అంటే వస్తున్నటువంటి సందర్భంలో మహిళలు గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మహిళల్ని గందరగోళానికి గురి చేయకుండా ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కలగజేసుకొని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని క్లియర్ కట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే రైతు భరోసా స్కీమ్ లో గత ప్రభుత్వం ఇంత ముందుకు ఏం చేసింది, ఎక్కడ ఫెయిల్ అయింది అనే విషయాలు మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉన్నదా అంటే ఎక్కడ తేడా లేనటువంటి పరిస్థితి మనకు ఈరోజు కనిపిస్తున్నది. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం అంటే గత ప్రభుత్వం కూడా రైతు బంధు కింద ఇదే విషయాన్ని ఇచ్చింది. అయితే ఈ ప్రభుత్వం అయినా మరి 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ పెట్టి అక్కడి వరకే ఇస్తుందా, లేదంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తుందా అనేటువంటి విషయాన్ని ఇంకా ప్రభుత్వం క్లారిఫై చేయలేదు. అట్లాగే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనే విషయం కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. ఇకపోతే ఇట్లా చెప్పుకుంటే 6 గ్యారంటీలలో ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, అట్లాగే యువ వికాసం, అదేవిధంగా గృహజ్యోతి కింద ఏంటంటే 200 యూనిట్ల వరకు ఇంటికి ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల్లో ముఖ్యంగా ప్రతి గ్యారంటీలో కూడా 2 లేదా 3 అంశాలు ఇంకా దాంట్లో ప్రతి స్కీమ్ లో ఉన్నాయి. ఈ ప్రతి స్కీము అమలు చేయాలంటే, ఈ 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని అమలు చేయాలంటే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దాదాపు 5 లక్షల కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్నదని చెప్పి ప్రచారంలో ఉన్నది. అట్లాగే సీఎం మొన్న ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేసిన తర్వాత విద్యుత్ శాఖ మీద ఒక రివ్యూ మీటింగ్ పెడితే ఒక విద్యుత్ శాఖలోనే 85,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది విద్యుత్ శాఖకు అని చెప్పి
తేలడం జరిగింది. అంటే ఒక్కొక్క శాఖని సీఎం గారు ఒక్కొక్క శాఖ మీద రివ్యూ మీటింగ్లు పెడుతూ వాటి మీద ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే మరి ఒక్క విద్యుత్ శాఖలోనే 85,000 కోట్ల రూపాయల అప్పులుంటే ఇంకా మిగతా శాఖలలో ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులుండాలి? అవన్నీ కలిపితే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 5,00,000 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నదని చెప్పి మరి చెప్పుకోవడం జరుగుతున్నది. ఆర్థిక నిపుణులు చెప్పడం జరుగుతున్నది. అట్లా లోటు బడ్జెట్‌లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలంటే మరి నిధులు బాగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే విషయాన్ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లోటు బడ్జెట్‌ని ఎట్లా పూరిస్తది? లోటు బడ్జెట్‌లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకొస్తది? ఆర్థికంగా ఎట్లా చేస్తది అనేటువంటి విషయం ఇంకా ప్రజలకు క్లారిటీ లేదు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థులు, యువకులు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎందుకంటే అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి విషయాల మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. మన తెలంగాణ మనకొస్తే మన నీళ్లు మనకొస్తాయి, మన నిధులు మనకొస్తాయి, మన నియామకాలు అంటే మన ఉద్యోగాలు మనకొస్తాయి అనేటువంటి దాని మీదే క్రైటీరియాగా ఉద్యమం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించినాం అని చెప్పి నేతలు చెప్తున్నప్పటికీ అది ఎక్కడగా ప్రాక్టికల్ గా మనకు కనిపించలేదు. అంటే మనం విలేజ్ వారిగా మనం చూసుకుంటే ఏ విలేజ్ లో కూడా మా అబ్బాయికి మా పిల్లానికి జాబ్ వచ్చింది, మా వానికి నౌకరు వచ్చింది అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. అట్లాగే విద్యార్థుల విషయంలో టీపీఎస్పీసీ అది గ్రూపు ఉద్యోగాలు కావచ్చు, అది టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు, అట్లాగే రాత పరీక్షల పేపర్లు లీక్ అవ్వడం, సంవత్సరాల తరబడి కోచింగ్కు వెళ్ళి భారమైనా సరే కోచింగ్కు వెళ్ళి డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకొని చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేపర్లు లీక్ కావడం అనేటువంటి విషయంలో బాగా డిసప్పాయింట్ అయినటువంటి విషయం మనకు ప్రత్యక్షంగా కనిపించింది. అట్లాగే ఉద్యోగాల విషయంలో కూడా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం నేతలు ప్రకటించడం తప్ప అది ప్రజల్లో ఎక్కడ కనిపించలేదు. సో ఈ అంశాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే నెగిటివ్ గా మారినటువంటి సైడ్ ని మనం చూడొచ్చు. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి నీళ్లు, నిధులు, నియామకాలు గురించి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈ రోజు మరి ప్రాజెక్టుల పేరుతోని తెలంగాణ బడ్జెట్ ను మొత్తం తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కమిషన్ల ప్రాజెక్ట్ అయిపోయింది. అది అందుకే మేడిగడ్డ కుంగిపోయింది అని చెప్పి రాహుల్ గాంధీ కూడా అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి దాన్ని చూసి మరి చెప్పినటువంటి పరిస్థితి మనకున్నది. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రాజెక్టులు నిర్మించేటువంటి ఒత్తిడి అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇంకోటి ఇట్లా చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో ప్రాజెక్టులు మాక్సిమం పూర్తిగా చేసిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రాజెక్టులు నిర్మించేటువంటి ఒత్తిడి అయితే ఎక్కడ లేదు. అన్ని ప్రాజెక్టులు తెలంగాణకి అవసరమైనటువంటి ప్రకటించినటువంటి అన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ఫలంగా ప్రాజెక్టులు కట్టాలనే ఒత్తిడి అయితే లేదు. దాని ఫలితంగా ఇన్ని సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు కాళేశ్వరం బ్యారేజ్ అట్లాగే ఈ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మరి ఈ లోటు బడ్జెట్ ఇదంతా రావడం జరిగిందని చెప్పి అనుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు ప్రాజెక్టుల ఒత్తిడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదు కాబట్టి మరి ఆ బడ్జెట్ మరి మిగతా విషయాలకి మిగతా విభాగాలకి ఏమన్నా కేటాయిస్తారా ఎట్లా అనేది కూడా మనం వేచి చూడాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ నియామకాలు ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ బహిరంగ సభలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ విషయంలో కూడా ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టిఎస్పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు మొన్న రాజీనామా ఇచ్చారు. ఇచ్చిన సందర్భంగా
వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసింది అన్నట్టుగానే వారి మాటలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ప్రక్షాళన చేసి ఆ బోర్డుని ప్రక్షాళన చేసి మరి కొత్తగా మళ్ళీ ఎగ్జామ్స్ అన్ని పెట్టి కొత్తగా ఉద్యోగాలు అంటే ఎంత తొందరగా ఈ పని జరిపిస్తే కాంగ్రెస్ పార్టీకి అంత మైలేజ్ వస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనుకపోకుండా తను అనుకున్న ఏదైతే ఉద్యోగాల విషయంలో జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి మరి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ విధంగా చూస్తే ఈ లోటు బడ్జెట్ ని ఎట్లా పూడుస్తుంది, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మళ్ళా ఎట్లా ముందుకు తీసుకొస్తుంది, మరి ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాలు అమలు చేయడం కోసం కొన్ని మరి కోట్లాది రూపాయల బడ్జెట్ అవసరం ఉన్నది. అట్లాగే మరి ఈ బడ్జెట్ మరి ఎక్కడి నుంచి పోగేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మరి అప్పులు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించగలుగుతారా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇట్లాగే విశ్లేషణ చేస్తున్నారు. కాబట్టి మనందరం వేచి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మరి ఎట్లా ముందుకు పోతుంది, ఈ ఆర్థిక లోటును ఎట్లా తీర్చుకుని ముందుకు పుంజుకుంటది అని చెప్పి మనందరం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఇక్కడ మనకు తెలంగాణ ప్రజలు ఒకటి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, మనం ముందుకు పోతాం అని చెప్పేసినటువంటి ఒక పాజిటివ్ నేచర్ అయితే కనబడుతుంది. కాబట్టి ఆ పాజిటివ్ నేచర్ ని కనుక నిలబెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. లేదు మళ్ళీ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మళ్ళీ వీళ్ళు కూడా రిపీట్ చేసుకుంటూ పోతే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాలలో మరి తన మాట నిలబెట్టుకుంటుందా లేదా, ఒకవేళ నిలబెట్టుకుంటే ఎట్లా నిలబెట్టుకుంటుంది, ఒకవేళ ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అనేటువంటి విషయాల్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.